ఫైనల్గా ఇవన్నీ అయితే వచ్చాయండి. నాకు ఇవన్నీ పిల్లలు ఏడ్చినప్పుడు ఒక్కొక్కటిగా ఇస్తే బాగుంటుంది. ఇవన్నీ గాలి తగలకుండా ఏ బకెట్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే నువ్వు పప్పు ఆము వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫైనల్గా నాకు ఇన్ని జంతువులు అయితే వచ్చాయి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంక ఈ జంతువులు ఎలా వండుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. జంతువులు అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి. దీంట్లోకి ఆము నువ్వు పప్పు అయితే వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది హనీశ్రీ నేచురల్ వీడియోస్. ఈ రెసిపీ ఏంటని అనుకుంటున్నారా? జంతువులు అయితే చేద్దామని చెప్పి అయితే 2 గ్లాసుల బియ్యము 1 గ్లాస్ పప్పు అయితే ఆడిచ్చేసానండి నేను. దీన్ని అయితే జల్లుల్లో పట్టేసి ఓ పక్కన అయితే పెట్టుకున్నాను. దీంట్లోకి అయితే కొద్దిగా ఆము, జంతువుల్లోకి అయితే కొద్దిగా ఆము, కొద్దిగా నువ్వు పప్పు అయితే వేసుకుందామండి. ఇవైతే వేపేసుకుందాం. ఫస్ట్ చూడండి ఎలా వేపుకుంటాను. ఆము అండి, ఆము కొద్దిగా పిల్లల కోసం కదా ఆము వేయాలి. చూడండి కళాయి అయితే పెట్టుకున్నాను. కళాయిలోకి ఆము అంతా అయితే వేసేసుకుంటున్నాను. కళాయి అయితే బాగా వేడైపోయిందండి. వేడేయగల ఈ ఆము మొత్తం చూడండి ఎలాగా వేగిపోయిందో. దీన్ని అయితే తీసేసుకుంటున్నాను. దీంట్లో అయితే వేసేసుకుంటున్నాను. మళ్ళీ కళాయి పెట్టుకొని ఈ నువ్వు పప్పు ఉంది కదా, ఇది కూడా వేపేసుకుంటున్నాను. ఈ నువ్వు పప్పును కూడా బాగా వేగించేసుకుంటున్నాను. ఈ నువ్వు పప్పు కూడా బాగా వేగిపోయింది. చూడండి గోల్డ్ కలర్లో వచ్చినట్టే అయితే వేపించుకున్నాను నేను. దీన్ని అయితే తీసేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా వేగిపోయిందో. ఇది కూడా ఇందులో అయితే వేసేసుకుంటున్నాను నేను. ఇంకా దీంట్లోకి టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసేసుకుంటున్నాను. ఇవన్నీ అయితే దీంట్లో కలిసిపోయేటట్లయితే దీన్ని బాగా కలిపేసుకోవాలి. చూడండి కలిపేసుకుంటున్నాను నేనైతే. బాగా కలిపేసుకోవాలి నీట్గా. వాటర్ వేయకముందే కలిపేసుకోవాలండి. వాటర్ వేసిన తర్వాత బాగా కలవదు. వాటర్ వేయకముందే కలిపేసుకోవాలి. దీంట్లో కొద్ది కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి. టేస్ట్ బాగోడానికి కోసం అయితే నేనైతే కారం వేసుకుంటున్నాను. కారం వద్దనుకున్న వాళ్ళు పసుపు కూడా వేసుకోవచ్చండి. నేనైతే కారమే వేసుకుంటున్నాను. కొద్దిగా వేసుకుంటున్నాను. పిల్లల కోసం కాబట్టి నేనైతే కారం వేసుకున్నాను. చాలామంది పసుపు కూడా వేసుకుంటారు. మీకు నచ్చినట్లయితే పసుపు అయితే వేసుకోండి. ఇది మొత్తం ఇందులో బాగా కలిసేటట్లయితే వేసేసుకుంటున్నాను. నువ్వు పప్పు, ఆము, కారం, సాల్ట్ ఇవన్నీ అయితే పొడిపిండిలో బాగా కలిపేసి కలిసిపోయేటట్లయితే బాగా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకే కొద్ది వాటర్ కూడా వేసుకొని కలుపుకుంటాను. దీంట్లోకి అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుంటానండి. కొద్ది వేసుకుంటూ కలుపుకోవాలి. మరీ చిక్కగా కాదు, మరీ పల్చగా కాదు, కొంచెం అటు ఇటుగా అయితే కలుపుకోవాలి. కొద్ది వాటర్ అయితే వేసేసుకొని చూడండి ఎలా కలిపేసుకున్నాను నేను. దీంట్లోకి ఇంకా కొద్ది వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. పిండి ఫైనల్గా నేనైతే ఇలా కలిపేసుకున్నానండి. ఇది ఆరిపోకుండా అయితే మూత అయితే పెట్టుకుంటున్నాను నేను. మూత పెట్టుకొని ఇంకెలా వండుకోవాలో చూపిస్తాను చూడండి. గ్యాస్ మీద ముందుగా కళాయి అయితే పెట్టుకున్నానండి. కళాయి వేడైపోయింది. కళాయిలో కావాల్సినంత ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను నేను. కావలసినంత ఆయిల్ అయితే వేసేసుకున్నాను కదా. ఈ ఆయిల్ అయితే వేడెక్కి వరకు గ్యాస్ మీద పెట్టుకొని ఆయిల్ వేడైపోయి లోపల అయితే ఇదైతే ఎట్టేసుకుంటున్నాను నేను. ఇదేనండి జంతువులకి ప్లేటు. అయితే దీంట్లో పెట్టి బిగించేసుకుంటున్నాను. దీంట్లోకి అయితే పిండి కూడా వేసేసుకుంటాను.
ఈ పిండి ముద్దలు చేసేసి దీంట్లో అయితే వేసేసుకుంటున్నాను. ఆయిల్ అయితే వేడైపోయిందండి. జంతుకు అయితే దీంట్లో తిప్పేసుకుందాం. చూడండి ఎలా తిప్పుతాను. చూడండి దీంట్లోకి అయితే తిప్పేసుకుంటున్నాను నేను. చూడండి చాలా నీట్గా అయితే వచ్చింది. ఇది ఉడికి లోపల అయితే గొట్టంలో పిండి మళ్ళీ కొద్దిగా అయితే పెట్టుకుందాం. ఇంకోటి వేసుకోవడానికి దీంట్లోకి అయితే కొద్దిగా మళ్ళీ పెట్టేసుకుందాం. చూడండి ఇది ఒక పక్క అయితే ఎగిపోయింది. రెండో పక్క అయితే టర్నింగ్ చేసుకుందాం దీన్ని. ఈ రెండో పక్క కూడా బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే వేపించుకుందాం. దీన్ని అయితే తీసేసుకున్నానండి. మరీ పెద్దది వేసుకోవడం వల్ల ఏనుకానికి అయితే వదిలేసింది. ఇప్పుడు గరిటె మీద వేసుకొని చూపిస్తాను చూడండి. మరి చిన్నవి కాకుండా మరి పెద్దవి కాకుండా దీని మీద అయితే వేసి చూపిస్తాను చూడండి. చూడండి ఇలా అయితే వచ్చింది. దీన్ని అయితే పెనంలో వేసుకుందాం. ఇప్పుడు దీన్ని అయితే ఆయిల్లో అయితే వేసేసుకుంటున్నాను చూడండి. ఇలాగ అన్నీ మరి పెద్దవి మరి చిన్నవి కాకుండా అయితే మీడియం సైజులో అయితే వేసేసుకుంటున్నాను చూడండి. మళ్ళీ గొట్టంలో కొద్ది పిండి అయితే పెట్టేసుకుంటున్నాను. ఇది వేసుకుని లోపల పొయ్యి మీద వేసుకునేది అయితే తిరిగేసేసుకుందాం చూడండి. ఒక పక్క అయితే ఉడికిపోయిందండి. ఇది రెండో పక్క కూడా టర్నింగ్ చేసేసుకుందాం. చూడండి గరిటె మీద వేసుకుంటే మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు మీడియం సైజులో అయితే వచ్చాయి. ఇప్పుడు ఇంకొకటి అయితే మళ్ళీ గరిటె మీద వేసి చూపిస్తాను చూడండి. అది చూడండి ఎంత వచ్చిందో చూపిస్తాను చూడండి. ఇది చూడండి ఎంత వచ్చిందో. అది అయితే తీసేసుకొని ఇది అయితే వేసేసుకుందాం. ఇది బాగా ఉడికిపోయింది కదా, దీన్ని అయితే తీసేసుకుంటున్నాను. ఇంక ఇది ఉంది కదా, ఇది అయితే వేసేసుకుంటున్నాను. అన్నీ అలాగే గరిటె మీద అయితే వేసేసుకుంటా అండి. చూడండి ఇది ఇంకా బాగా నీట్గా వచ్చింది. ఇంక ఇది కూడా బాగా ఫ్రై అయిపోయింది. దీన్ని అయితే తీసేసుకుందాం. చూడండి దీన్ని కూడా తీసేసుకుంటున్నాను. కొంచెం బాగా దీనికంటే ఇది బాగా ఫ్రై అయింది. ఇలా అయితే టేస్ట్ బాగుంటుంది. అందుకే ఆ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. అలా ఇది కూడా వేసేసుకుంటున్నాను. అలా అన్నీ అయితే నేను వేసేసుకుంటున్నాను. లాస్ట్ పిండి అయితే అయిపోయిందండి. కొద్దిగా ఉంది. కొద్దిగా ఇందులో అయితే వేసేసుకున్నాను. ఇది ఎలా పిండుకోవాలో దీంట్లో చూపిస్తాను ఇంక లాస్ట్ ఫైనల్. గట్టికి సరిపోయినట్టు మీడియం సైజ్ అయితే వేసేసుకున్నానండి నేను. ఇదైతే కళాయిలో అయితే వేసేసుకుంటున్నాను. మీడియం సైజ్ వేసుకున్నాం కదా, రెండేసి అయితే వేసేసుకున్నాం కళాయిలోకి. ఇవైతే ఒక్కొక్క పక్క ఉడికిపోయి రెండో పక్క కూడా టర్నింగ్ చేసేసుకున్నాను. ఇంక ఇవి బాగా ఫ్రై అయితే అయిపోయాయి కదా,
వేగిపోయి దీన్ని వీటిలో అయితే తీసేసుకుంటున్నాను. ఇంకా ఇది లాస్ట్ ఫైనల్ అండి, ఇదైతే వేసేసుకుంటున్నాను. ఇంకా దీన్ని రెండో పక్క కూడా టర్నింగ్ చేసేసుకుంటున్నాను. ఇంక ఇది కూడా తీసేసుకుంటున్నాను. అంతేనండి, ఇంక ఇవి కూడా తీసేసుకున్నాను. అంతేనండి, ఫైనల్గా జంతుకులు అయితే రెడీ అయిపోయాయి. చాలా ఈజీగా అయితే జంతుకులు తయారు చేసుకోవచ్చు. కళాయిలో డైరెక్టర్ తిప్పడం వల్ల అయితే ఒకటే ఊడిపోయిందండి. ఇంక మిగిలినవన్నీ నేనైతే గరిటె మీద వేసి తిప్పుకున్నాను. ఎంత బాగా వచ్చాయో చూడండి. ఒక్కొక్కరు ఉంటే అలా గరిటె మీద వేసి తిప్పుకుంటే చాలా బాగా వస్తాయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరొకరికి షేర్ చేయండి. నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.